Look at. Yeah. Mr. Failed Sanchalak, Mr. Nabil. Mr. Failed Sanchalak కాదు, Mr. Nabil అనండి. అది నా పేరు కాదు. Mr. Nabil is your name. Yes. Nabil, Mr. కూడా కాదు, Nabil నా పేరు. Mr. is respect, man. It's okay. Nabil అనండి. Failed Sanchalak. I would like to respect. చెప్పకండి. నేను రెస్పెక్ట్ పాయింట్ నామినేషన్ లో చెప్పండి. నామినేషన్ లో ట్రాక్ చేస్తున్నారు మీరు ఫెయిల్డ్ సంచాలక్ అని. ఫెయిల్డ్ సంచాలక్ అనకండి. తర్వాత నాది కదా బాస్. బాస్ నామినేషన్ అయినా బాస్. నా నామినేషన్ నబీల్ అని పిలువు. నన్ను మిస్టర్ నబీల్ అనే పిలుస్తా. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని ముందు ఒకటి వేసినావు. మిస్టర్ నబీల్ అని పిలుస్తా కదా. నా సర్నేమ్ మొహమ్మద్ నబీల్ ఆఫ్రిది, నాట్ ఫెయిల్డ్ సంచాలక్. ప్లీజ్ ఫైన్, దిస్ ఇస్ మై నామినేషన్. నన్ను మాట్లాడిస్తే బాగుంటది. నా పేరు ప్రాపర్ గా పిలువు అని చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పినా నేను. మాట్లాడు. ఆల్రెడీ చెప్పినా. నువ్వు రెస్పెక్ట్ తీసుకోవడానికి రెడీగా లేకపోతే నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం రెస్పెక్ట్ కాదు. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. yes, that is my point. టార్గెట్ చేస్తున్నాం. that is my point. అదే నా నామినేషన్ పాయింట్. what is your point? అదే నా నామినేషన్ పాయింట్. చెప్పు. మిస్టర్ ఓపెనింగ్ పాయింట్ నా నామినేషన్ పాయింట్. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు, నబీల్ ఇస్ మై నేమ్. అబ్సల్యూట్ గా అది కూడా చెప్పినా కదా నేను. దానికి ముందు ఒకటి వేసినావు సర్నేమ్ లెక్క, అది తప్పు. దాని తర్వాత చెప్పు. నువ్వు నబీల్ అని పిలుసు, నేను నించుంటా. దాని తర్వాత ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నామినేషన్ పాయింట్. క్లియర్? యా, నా నామినేషన్ ఇది. నన్ను మాట్లాడనిస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నా. మధ్యలో డిఫైన్ చేయడానికి లేదు. నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో. నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది. నేను ఎంత ఇస్తానో అంత తీసుకునేంత దమ్ము కూడా ఉన్నది నాకు. నించోవాలా? పర్లేదు, చెప్పు. పృథ్వీ కూర్చొని ఉండి నేను కూడా చాతనైతే లేదు. చెప్పు, పర్లేదు. దట్స్ ఫైన్. యా, హ్యాపీగా రెస్ట్ తీసుకో. సో అబ్సల్యూట్గా నువ్వు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. అండ్ ఐ థింక్ నా ఉద్దేశంలో యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ పర్సన్ ఆల్సో. యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ పర్సనాలిటీ ఇన్ మై ఐస్, అట్లీస్ట్ నా వరకు. సో ఫస్ట్ లెట్ మీ క్లియర్. పర్సనల్ తర్వాత మాట్లాడతా. ఫస్ట్ లెట్ మీ క్లియర్. ఫెయిల్డ్ సంచాలక్. ఫెయిల్డ్ సంచాలక్ ఎందుకు అంటే, ఫస్ట్ రౌండ్లో 8 టాస్క్లో ప్రభావతి 2.0లో ఫస్ట్ రౌండ్లో నువ్వే మీద పడి ఎత్తి పడేసినావు అమ్మాయిలని. వీ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఫర్ దాట్. అచ్చా, గేమ్. సెకండ్, సంచాలక్ రాగానే మీరు అలా నేనే ఫస్ట్ బుక్ చదివింది నేను అక్కడ. అండ్ ప్రాక్టికల్గా ఒకవేళ బుక్ చదవకపోయినా ఒక కామన్ సెన్స్తో చూస్తే ఎవరైనా నా దగ్గర ఒక సమాన్ ఉన్నదంటే అటాక్కి వస్తే ఎట్లా అటాక్ చేస్తారు అనేది ఆలోచించుకో. ఎట్లా డిఫెండ్ చేస్తారు అనేది ప్రాక్టికల్గా ఆలోచించాలి. దాంట్లో రాసుంది ఏంటంటే, మిగతా సమయంలో గుళ్ళని దేంతోనూ కప్పడానికి వీల్లేదు. గుడ్లు పైకి కనిపిస్తూ ఉండాలి అనేది పాయింట్ క్లియర్గా. అండ్ మీ గుడ్లను మీరు కాపాడుకోవాలనేదే పాయింట్. అంతే బుక్లో రాసున్నది. మీరు గుడ్ల మీద పడొద్దు, మీరు డిఫెండ్ చేసుకోవద్దు, మీరు చేతులు వదిలేసి డిఫెండ్ చేయాలి, కాళ్ళు వదిలేసి డిఫెండ్ చేయాలి అనేది మాట్లాడలేదు రూల్ బుక్లో. అది నీ సొంతంగా నీకు సంచాలక్ అనే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నువ్వు డిజైన్ చేసుకున్నావు. దట్ ఈస్ ఫైన్. అది ఓకే. కాకపోయినా నేను ఫైన్ ఉన్నా, నువ్వు చెప్పగానే వెంటనే నేను డిఫెన్స్ సిచ్యువేషన్ మార్చుకున్నా నేను. అండ్ మార్చుకున్నప్పుడు క్లియర్గా అండ్ నా ఇంటెన్షన్ గురించి మాట్లాడినావు నువ్వు. మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. సంచాలక్ అనేటోడు 2 సార్లు కానీ 3 సార్లు కనీసం చదువుకోవాలి. సొంత పాయింట్ తీసుకొచ్చేటప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎందుకు తెస్తున్నావు అనే రీజనింగ్ ఉండాలా. నీ సొంత పాయింట్ తెచ్చుకునే ఫ్రీడమ్ ఉంది కావచ్చు, నాకు తెలియదు. బిగ్ బాస్ హౌస్లో సంచాలక్ది తుది నిర్ణయం అని అంటారు, కానీ సంచాలక్ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, ఇష్టం ఉన్నట్టు రూల్స్ క్రియేట్ చేయొచ్చు అనేది నేను వినలేదు. బట్ ఇఫ్ దట్స్ ఫైన్, నేను కూడా నేర్చుకుంటా. కానీ దానికి ఒక రీజన్ ఉండాలి. ఎందుకు అంటే అది టీమ్ టాస్క్ అండ్ ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. అండ్ చాలా ఫిజికల్ అవుతుంది. అవన్నీ చూసుకొని రీజనింగ్ ఇచ్చి ఇట్లా అవుతుంది బాబు, లెట్స్ డూ దిస్ అని చెప్పుకోగలిగే ఆలోచన, చెప్పుకోగలిగే థింకింగ్ కెపాసిటీ ఉండాలా. సో నేను అవన్నీ నువ్వు ఫస్ట్ రౌండ్లో చేసింది మాత్రం ఓకే. నువ్వు సెకండ్ రౌండ్ సంచాలక్ అవ్వంగానే లేదు గుడ్ల మీద ఉండొద్దు, కనబడాలి అని అంటున్నావు. అండ్ గుడ్లు కిందకి వెళ్తున్నావు, పైకి జరపండి వాంటెడ్లో ఎవ్వరు గుడ్లు కిందకి పెట్టరు. కిందికి వెళ్ళి కూడా పైన కనబడాలి అంటున్నావు. దట్ ఈస్ లేవు. టాస్క్లు వచ్చినప్పుడు నీ ట్రూ సెల్ఫ్ మెల్లమెల్లగా బయటపడుతుంది. ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్ టు గివ్ మెనీ మోర్ టాస్క్ యాజ్ సచ్ టు బ్రింగ్ అవుట్ సేఫర్ పీపుల్ లైక్ దిస్. అయిపోయిందా? yes, continue. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ సార్ విషయం ఏదైతే పట్టుకొచ్చినాను, నాగ్ సార్ని రెస్పెక్ట్ చేయకుండా ఇది అది కాదు. నాగ్ సార్ ఏమన్నాడు, నువ్వు డిసిషన్ ఏదో కరెక్ట్ చేసుకున్నావు, అది ఫౌల్ ఇది అది అని చెప్పి ఏదైతే చెప్పినావు అది కరెక్ట్ అని అన్నాడు. నేనేం పాయింట్ ఎత్తినా, నువ్వు కన్ఫ్యూజ్ అయినవాడా, నువ్వు ఒక డిసిషన్ ఏం తీసుకున్నావు, ఫస్ట్ నిఖిల్ విన్నర్ అన్నావు.
నాగ్ సార్ని ఏ డిసిషన్ని అప్రిషియేట్ చేసిండు, నిఖిల్ విన్నర్ అని చెప్పిన డిసిషన్ని అప్రిషియేట్ చేసిండు. దాని తర్వాత నువ్వు టై అయినా పర్లేదు అని ఎందుకన్నో అది అనకపోయి ఉండాల్సింది అనే పాయింట్ పైన నేను నిన్ను కన్ఫ్యూజ్ అయినవాడా అని చెప్పిన. నిఖిల్ పాయింట్కే స్టిక్ అయి ఉండాల్సింది, అప్పుడు ఆ అప్రిషియేషన్ ఇంకా 100% ఉండేది. నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయినావు, టై అన్నావు. ఓకే, అందుకు ఆ నాగ్ సార్ విషయం అయితే అది ఓకేనా, క్లియర్. కమింగ్ టు హ్యూమన్ బయట నువ్వు డిస్క్వాలిఫై చేయాల్సింది, నువ్వు బెలూన్స్ కౌంట్ మరి అది ఫౌల్ అవన్నీ కూడా మాట్లాడినావు. మరి అవన్నీ అది ఫౌల్. ఓకే నువ్వు మాట్లాడదా, నేను చెప్పాలా? అదే చెప్పు, అవన్నీ ఎట్లా నువ్వు ఒక టై అనే పాయింట్ అంటున్నావు, నువ్వు బెలూన్స్ కౌంట్ చేసినావు, అవి చేయకుండా ఉండాల్సింది, బాక్స్ లో నుంచి బయటకు వచ్చి డిస్క్వాలిఫై చేయాల్సింది, బాక్స్ బయట ప్లేయర్ మరి బాక్స్ బయట పోయి ప్లేయర్ ఆడితే నువ్వు బయట బలూన్లు క్యాలిక్యులేట్ చేయాలి. ఆ గేమ్ లో కూడా బాక్స్ బయట వెళ్ళి మాట్లాడినప్పుడు నేను డిస్క్వాలిఫై చేయాల్సిన ఆప్షన్ లేదు, ఆ గేమ్ ఎండ్ వరకు తీసుకెళ్లాలి, పాజ్ రెజ్యూమ్ వర్కౌట్ కాదు దాంట్లో అని నేను క్లియర్ గా ఉన్నప్పుడు కూడా నువ్వు దాని తర్వాత నువ్వు ఏమన్నావు అంటే రూల్ బుక్ ఫాలోయింగ్ ఎట్లా ఫాలో అవుతావు నువ్వు చెప్తా. ఎగ్జాంపుల్ తీసుకెళ్ళాలి కంటిన్యూ చేయాల్సింది క్లియర్ గా రాసింది కదా అక్కడ. అదే చెప్తున్నా, నువ్వు ఎట్లా తీసుకుంటావు, నువ్వు సంచాలకుగా, నీ ఫెయిల్ సంచాలకుగా నీ మైండ్ చదివినా కాబట్టే అది నేను పాయింట్ నీకు చెప్పిన. అదే అంటనా, నీ అండర్స్టాండింగ్ లెవెల్ అట్లుంది అని చెప్తాను. సంచాలకుగా బుక్ లెవెల్ అండర్స్టాండింగ్ అది నీది. ఒక్క నిమిషం, అండ్ నువ్వు ఒర్రుతుంటే నువ్వు గొంతు తగ్గించుకో అని ఏం మాట్లాడలే నేను. బరాబర్ అన్నావు నువ్వు, తగ్గించి మాట్లాడు. ఇక్కడ అన్నావు, అక్కడ అన్నావు, 2 సార్లు నువ్వు. ఎందుకు ఒర్రుతున్నావు అన్నా కావచ్చు కానీ, అండ్ ఆల్సో నన్ను బెదిరిస్తే బెదిరియకు అన్నా. నేను సంచాలక్ లాగా ఉన్నప్పుడు నేను బెదిరిస్తే బెదిరియకు అని చెప్పిన, నేను ఒర్రకు అని చెప్పలే, బెదిరియకు అని చెప్పిన. అక్కడ కూడా నేను నిన్ను వాయిస్ తగ్గించి మాట్లాడు అని అనలేదు. నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే నేను కూడా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యాలని చెప్పిన. 3వ పాయింట్ సంచాలక్, అండ్ సంచాలక్ అవ్వగానే ఇట్లయితున్నా అట్లయితున్నా, ఇంట్లో అంతా నేను రియల్ క్యారెక్టర్ కాదు అనేది అయితే జడ్జ్ చేస్తున్నావు. మేబీ నేను నీకు క్లోజ్ కాదు కాబట్టి, నీతో తిరుగుతలేను కాబట్టి, నీతో ఎక్కువ మాట్లాడతలేను, నీతో గుసగుసలు చేస్తలేను కాబట్టి మేబీ నువ్వు అట్లా అంటున్నావు. ఇక్కడ ఉన్న మాక్సిమం వాళ్ళకి నేను కనెక్ట్ అయినా, నేను రియలా ఫేకా వాళ్ళకి తెలుసు. ఇక్కడ వచ్చి నిర్భయంగా పాయింట్ పెట్టాలి కాబట్టి ప్రాపర్ గా నా పాయింట్ నేను పెట్టడానికి ఇక్కడ రియల్ ఫేక్ అని ఏం లేదు. ఆ రియల్ వస్తే నువ్వు ఒక్కదానివే రియలా, నేను ఫేకా, ఓహో అట్లనా. ఇప్పుడు నీ తప్పు తీసి మాట్లాడితే నేను ఫేక్, నిన్ను అక్కడ వచ్చి నామినేట్ చేస్తే ఉల్టా వచ్చి నన్ను ఏం ఆడ అంతా నేను ఆడ నించొని మాట్లాడిన పాయింట్సే పట్టుకొచ్చి గీడ మాట్లాడుకుంటా నన్ను నామినేట్ చేస్తా. ఇప్పుడు విన్నా కదా, డిస్కషన్ అసలు ఎండే కాదు. ఆఫ్ కోర్స్ నేను బెస్ట్ చేసిన, అక్కడ వచ్చి నన్ను బ్లాక్ చేసి గట్టిగా మాట్లాడుకుంటూ ఒర్రుతుంటే నేను నీ మాట వినాలి. ఫస్ట్ నువ్వేం చెప్తున్నావో విని మాట అర్థమయ్యేదాకా వినాలి బాబు. అర్థమైనాక కూర్చోవద్దు, చేయాలా, పని చేయాలా. నువ్వు మర్చిపోకు అని అన్నప్పుడు నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక్కరు ముందుకెళ్ళి మాట్లాడుతా ఉంటే ఫటాక్ అని ఇట్లా కట్ చేసి అట్లా పోలేను. నీ మాట మొత్తం ఓహోహో, నీ మాట మొత్తం విన్నాక నేను యాక్షన్ తీసుకుంటా. నేను నీ మాట తీసుకున్నాక అక్కడ అన్నా కూడా నేను వీడియోలో ప్రూఫ్ ఉంది అప్పుడే అన్నా కూడా నేను నీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు హైటోన్ అని వచ్చి లేదు 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 ఆపు అని చెప్పిన, ప్రేరణ ఆపు అని చెప్పినా నీ మాట ఇంటనే ఉన్నా. నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను గట్టిగా మాట్లాడినా. వెనకకెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకురాలే. నువ్వు వచ్చిన 10-15 సెకండ్ల తర్వాత వాళ్ళు వచ్చిళ్ళు. నువ్వు ఇంత పెద్ద డిస్కషన్ వాళ్ళు వచ్చిన అనేది టోటల్ తప్పు. అంటే మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే ప్రతిదీ నువ్వు కరెక్ట్ మేము రాంగ్ అనేది ఫ్రేమ్ చేస్తున్నావు. నువ్వు కొన్ని తప్పు కూడా చెప్పినావు. నువ్వు నేను ఇక్కడ నామినేషన్స్ లో నించొని నువ్వు తగ్గించు అని చెప్పలే. నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే నేను గట్టిగా మాట్లాడినా, వాళ్ళు వచ్చిన టోన్ గురించి కంప్లైంట్ చేసిలని చెప్పిన. తలకాయకేస్తున్నావు, తలకాయ కాళ్ళకేస్తున్నావు. అంటే నీతో ఉంటేనే మంచి అంటే మిస్టేక్స్ వచ్చి పాయింట్ చేస్తే నేను తప్పు, నేను రాంగ్, నేను ఫేక్, నేను రియల్ కాదు. వావ్ వావ్ అమేజింగ్. ఓహో ఆగు, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? నేను ఫెయిల్డ్ సంచాలక్ అన్నారు, నాకు తెలుసు. అఫ్ కోర్స్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు నేను ఎంత ఫెయిల్డో. ఇప్పుడు నువ్వు నామినేట్ చేస్తున్నావు కదా, ఈ వీక్ లా ఉండనా చూద్దాం. వెళ్ళిపోతే నేను ఫెయిల్
ఉంటే ఐఎమ్ అ పాస్. నేను జబర్దస్త్ చేసిన సంచాలక్ అన్నట్టు ఐ విల్ బీ ప్రౌడ్. నేను ప్రౌడ్గా నా ఫీలింగ్స్ నేను ఆడ నించొని చెప్పుకోగలిగిన అంతే. అంత మాత్రాన నేను ఫేక్ ఇది అది మెల్లిమెల్లిగా బయటకు వస్తుందంటే నేను నీతో మాట్లాడతలేను. నీకెట్లా తెలుస్తాను నేను ఫేకా రియలా అని చెప్పి? హార్డ్లీ నేను అసలు నీతో ఎక్కువ మాట్లాడినా నీ సైడ్ నేను ముఖం పెట్టి కూడా మాట్లాడాను. నిన్ను చూడ నేను నాకు ఎవరి దోస్తులు ఎవరు మంచిగా అనిపిస్తారు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నా వాళ్ళతో మాట్లాడుతున్నా. అంతలోపు నువ్వు ఫేక్ అని చెప్పి ఫేక్ అని చెప్పి చెప్పకు. రాంగ్ జడ్జ్మెంట్స్ పాస్ చేయకు. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. ఇంకేమన్నా ఇంకేం పాయింట్స్ అన్నావు? చెప్పుకో నీ గురించి. ఇంకేం పాయింట్స్ అన్నావు? చాలా బాగుంటది. ఇంకేం పాయింట్స్ అన్నావు? ఒకసారి నీ పాయింట్స్ రిపీట్ చేయి. జస్ట్ హెడ్డింగ్స్ రిపీట్ చేయి. నేను నువ్వు చెప్పుకో నీకు గుర్తుంటే. ఐఎమ్ నాట్ హియర్ టు రిమైండ్ యు ఎనీథింగ్ కదా. నువ్వే అన్నావు ఇందాక నామినేషన్ పాయింట్స్ కదా తల్లి. గుర్తు పెట్టుకోవాలా మరి. లిజనింగ్ కెపాసిటీ లేదన్నది ఇదే అర్థమైతుంది. ప్లీజ్ మాటలతో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కూడా గుర్తుంటే మర్చిపోతా. ఓకే రైట్. మాక్సిమం అన్ని పాయింట్స్ ని ఇన్నా కదా. నేను ఫెయిల్ సంచాలక్ అన్నావు, నేనైతే ఫెయిల్ సంచాలక్ కాదు. ప్రాపర్ గా నేను నా బెస్ట్ నేను చేసిన. అండ్ సంచాలక్ రాగానే రూల్స్ అయితే మార్వలేదు. దాంట్లో ఎగ్స్ పైన ఏ విధంగా కవర్ చేయొద్దు అని చెప్పి ఉంటే నేను ఫస్ట్ దాంట్లో వచ్చి నేనే అమ్మాయిలను ఎత్తేసినా అన్నావు. అమ్మతోడు నేను ఎట్లా ఎత్తినా? నేను వాళ్ళ పోయి గుడ్డు తీసుకున్నా, నేను ఎత్తిపడేసినా అని చెప్తాను. ఇదొక పెద్ద తప్పు. నేను ఆడ ఫస్ట్ ఎగ్స్ తీసుకొని నా టీషర్ట్లో పెట్టుకొని వస్తా ఉంటే ఆడ మన ఎవరు పృథ్వీ అబ్బాయి ఆడుంటే పృథ్వీ అబ్బాయిని బ్లాక్ చేస్తే అక్కడ ఆదిత్యన్న అబ్బాయిని పృథ్వీని విడిది అని నేను పోయి ఆడ గుడ్లు లాక్కోవడానికి ఏవి నేను ఒప్పుకోవట్లేదు. నేను సంచాలక్ లేక బాగా చేసిన. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ లో నువ్వు నీకు రూల్ బుక్ విని ఉండి తర్వాత కూడా నువ్వు లిజనింగ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి వినకుండా ఫస్ట్ రౌండ్ లో మేము దాని మీద కప్పి డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు నీకు నిజంగా క్లియర్ గా అంత క్లారిటీ ఉన్నప్పుడు అది వీల్లేదమ్మా, మీరు పక్కకు నించోండి, పక్కకు కూర్చొని డిఫెండ్ చేయండి, కప్పుకొని డిఫెండ్ చేయడానికి వీల్లేదు అని ఫస్ట్ రౌండ్ లో చెప్పాల్సింది. నువ్వు చెప్పలే. నీ వరకు వచ్చేసరికి మాత్రం రూల్ మార్చేసుకొని డిఫెండ్ చేయొద్దు, కప్పుకోవద్దు అని మాట్లాడినారు. సో అది సెకండ్ టైం వచ్చినప్పుడు సంచాలకు వచ్చినప్పుడు కూడా నేను ఇంకా ఫిజికల్ అని మాట్లాడినా. అట్లా చేస్తే ఇంకా ఫిజికల్ అవుతుంది అని మాట్లాడినా. దానికి కూడా నువ్వు అక్కడ ఫిజికల్ అయితే లేదా ఇక్కడ ఫిజికల్ ఈడ కూడా కానీ అని చెప్పి అన్నావు. అప్పుడు వెంటనే నేను యాక్సెప్ట్ చేసిన. నేను నా గేమ్ ఇంకొకలాగా మార్చుకొని ఆడినా. సో దట్ ప్రూవ్స్ నువ్వు క్లియర్ గా వినట్లేదు. నీకు నచ్చినట్టు నువ్వు మలుచుకొని నీ టీమ్ కి బయాస్డ్ గా నువ్వు ఆడుతున్నావు అనేది ప్రూవ్ అయింది. కాబట్టి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్. ఐ యామ్ నాట్ ఫెయిల్డ్ as సంచాలక్ బిగ్ బాస్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో పర్సనల్ గా తీసుకునేదంటే ఇందాక ఇది కూడా